ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదట వచనం ఇప్పుడు కంప్లీట్ అయింది. రెండో వచనంలోనికి మనం చదువుకుంటే ఏముందో చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధ అతని అన్నదమ్ములను కనెను, యోధ తామారును పెరస్సును జెరహును కనెను, పెరస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను. ఇలా మొత్తం రాసుకుంటూ వచ్చాడు. ఇలా రాసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ నలుగురు ఆడవాళ్ళు కనిపిస్తారు మనకి. ఇక్కడ అందరిని మగవాళ్ళనే రాశాడు. ఇక్కడ అందరిని కూడా ఈ యొక్క వంశావళిలో అందరిని మగవాళ్ళనే రాశాడు. చివరిన మరియమ్మని రాశాడు, లిఖించాడు. వాళ్ళతో పాటు ఆమె లిఖించాడు, అంటే యేసుక్రీస్తు ఇక్కడ వంశావళంతా కూడా రాశాడు. కానీ అందరి పేర్లు మగవాళ్ళ పేర్లే రాశాడు. చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటారు ఈ రోజుల్లో. మగవాళ్ళ పేర్లు ఎందుకు రాశారు? మగవాళ్ళు కన్నారా ఏంటి పిల్లల్ని అనే క్వశ్చన్లు. ఇది చాలామందికి డౌట్లు. మగవాళ్ళ పేర్లు ఎందుకు రాశారు అన్న డౌట్లు ఉంటాయి. వాస్తవంగా మన సమాజంలో జరిగేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మన పిల్లల్ని ఎవరినైనా స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, ఎవరి పేరు రాస్తారు? ఫస్ట్ వాళ్ళ పేరు రాసి వాళ్ళ తండ్రి ఎవరు అని రాస్తారు. తండ్రి లేకపోతే తల్లి పేరు రాస్తారు. అంతేగాని వాస్తవంగా మెయిన్గా కావాల్సింది ఏంటంటే అక్కడ తండ్రి పేరు కావాలి. అక్కడ తండ్రి పేరే కావాలి కాబట్టి అదే వాస్తవం. మన సమాజంలోనే ఎలాగుంటే మరి అప్పుడున్న దేవుడు రాయిస్తున్నాడంటే ఆయన ఎంత ఉంటాడు పర్ఫెక్ట్గా? ఆయన మనకంటే పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ వంశవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాయిస్తాడు. అలా రాయించినప్పుడు ఈ నలుగురు ఆడవాళ్ళని ఎందుకు రాయించాడు? మరి వీళ్ళకి ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళకేమన్నా వాళ్ళకి స్పెషల్ కేటగిరీస్ లేక స్పెషల్గా బాయ్స్కి స్పెషల్గా ఏమైనా కేటగిరీస్ ఇచ్చాడా? ఎస్, మనం అలాగే చూస్తే ఈ నలుగురు ఆడవాళ్ళని కూడా రాయడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు యూదులలో ఉన్న ఆడవాళ్ళు అయితే కాదు, యోధ జనాంగం అయితే కాదు. ఇద్దరు మాత్రం బయట వాళ్ళే. మరి ఈ నలుగురు ఆడవాళ్ళని ఇలా రాయడానికి గల వాళ్ళ హిస్టరీలో వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో జరిగిన కొంతమంది విషయాల్లో భయంకరమైన సంఘటనలు ఉన్నాయి, కొంతమంది విషయాల్లో మామూలు సందర్భాలు ఉన్నాయి. అలా రాయించడం వల్ల అలా రాసిన దాన్ని బట్టి మత్తయ్య గారు ఏం కోట్ చేస్తున్నాడు? ఇదిగో ఈ ఆడవాళ్ళను కూడా కలుపుకున్నాడు దేవుడు అంటే, వీళ్ళ ద్వారా కూడా తన వంశావళిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వీళ్ళ ద్వారా కూడా దేవుడు యేసుక్రీస్తు పుట్టుకకి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఇది ఈ నలుగురు స్త్రీలను కూడా ఏర్పాటు చేసుకున్నాడంటే అది వండరు, అది గ్రేట్ అని చెప్పబోతూ ఉన్నాడు. ఈ నలుగురు స్త్రీల వల్ల అన్ని జనుల ప్రవేశం కూడా చేయబోతాడు దేవుడనే సూచిస్తుంది. అప్పుడు వరకు యూదులకు మాత్రమే ఛాన్స్ ఉంది, కానీ అన్ని జనులను కూడా దేవుడు వాడుకున్న వాటికి అప్పుడు చాలామందికి అర్థమైంది ఏంటంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రపంచంలో ఉన్న నలుమూలలు ఎక్కడైతే జనాలు ఉన్నారో, ఎక్కడైతే జన సాంద్రత ఉందో, ఎక్కడైతే దేశాలలో జనాలు నివసిస్తున్నారో ఆ నివసించే ప్రతి ఒక్కరికి దేవుడు ఆయనే సృష్టించింది వాళ్ళందరినీ. మరి ఈ నలుగురు స్త్రీలలో మొదటి స్త్రీ మనం చూస్తే ఒకసారి 2వ వచనం చదువుతున్నా. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కన్నాడు, యోధ తామారు నుండి పెరస్సును జెరహును కనెను. యోధ తామారు నందు పెరస్సును జెరహును కనెను. ఇక్కడ వాస్తవంగా మనం ఆలోచిస్తే యోధ గారికి 3 కుమారులు ఉంటారు.
ఆ ముగ్గురు కుమారులు ఫస్ట్ వ్యక్తికి పెళ్లి చేస్తాడు. ఫస్ట్ పెద్ద ఆయనకి తామారునిచ్చి పెళ్లి చేసినప్పుడు తామారు ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసినప్పుడు ఆ పెద్ద కుమారుడు దేవుడి దృష్టికి నీచంగా ఉంటాడు. నీచంగా ఉన్నప్పుడు అతన్ని తీసేస్తాడు. భూమి మీద నుండి తీసేస్తాడు. తర్వాత మరి ఈ వంశావళిని మరి నిలబెట్టాలి కాబట్టి దీని ప్రకారంగా తామారుని రెండో కొడుకిచ్చి పెళ్లి చేస్తాడు. యోధా గారు యోధా రెండో కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. యోధా రెండో కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి అతను కూడా చనిపోయినప్పుడు, అతను కూడా దేవుడి దృష్టిలో భయంకరంగా ఉన్నప్పుడు, నీచంగా ఉన్నప్పుడు అతను కూడా తీసేస్తాడు. మరి తామారికి ఇంకా పిల్లలు లేరు, ఎవరు కూడా పుట్ల. మరి అలాంటప్పుడు ఇంకా చిన్న కుమారుడు ఉన్నాడు యోధా గారికి, చివరోడు. ఆ చిన్న కుమారుడిని కూడా ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నప్పుడు, అంటే అడగలేదు అలా అన్నప్పుడు, ఆ చిన్న కుమారుడు, బాలుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండు అని పంపిస్తాడు. మనం ఇది ఆదికాండం 38వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం ఈ సంఘటన. ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యోధ చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దానిని పెళ్లి చేసెను. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధ ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించమని నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానమును తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు, ఆయన అతను కూడా చంపాను. అప్పుడు యోధ అతడు కూడా అతని అన్నదమ్ముల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేల పెద్దవాడగు వరకు అతని నీ తండ్రి ఎంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఎంట నివాసం ఉండను. చాలా దినములైన తర్వాత షూయ కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను. తర్వాత యోధ దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితులతో తెమ్మనాతుకు తన గొర్రెబొచ్చు కత్తిరించుచు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు తెమ్మనాథనకు వెళ్ళి చొన్నాడని తామారు తెలపబడెను. అప్పుడు షేల పెద్దవాడై ఉన్నప్పటికీ తాను అతను నాకీకుండటకు చూసి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తెమ్మనాథనకు పోయెను. మార్గముల నుండి ఏనామును ద్వారమును కూర్చుండగా యోధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని ఉన్నదని వేసి అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు, అలా ఇదంతా జరిగింది అనమాట. ఈ అధ్యాయం మొత్తం చదివితే అదే ఉండాలి. అలా తామారు తన మామగారితో పిల్లలను కంటది. పెరస్సు జరహు. అలాంటిది అంటే ఒక జనాంగాన్ని ఇప్పుడు దేవుడు కూడా అక్కడ మరిది ధర్మం చొప్పున ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళనే అలా మరిది ధర్మం చొప్పున తీసుకోమంటే రెండో వాడు ఇది నాది కాదు అన్నట్టుగా ఉన్నాడు. ఇది నా సంతతి కాదు అన్నట్టుగా ఉండి ఇది నాది కాదు. ఇక్కడ చూడండి ఒకసారి. యోధ ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకున్నట్లు అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక తనను కూడా చంపెను.
ఇక్కడ యోధా, ఇక యోధా నుండి మనకి వంశావళి రావాలి. మరి యోధా భార్య చనిపోయింది, మరి చిన్న కుమారుడు ఉన్నాడు. మరి ఇక్కడ తామారు ఉంది. ఒక మాయ వేషంలో ఒక ముసుగు వేసుకొని తన మామ దగ్గరికి వెళ్ళి ఒక వేశ్యలాగా తల మేకపిల్ల తోక్కే ఎర్రది కట్టించుకొని, కర్రకి కట్టించుకొని, ఇలా ముసుగులో ఆమె ద్వారాగా పిల్లల్ని కంటది. యోధా గారి ద్వారాగా ఇద్దరు పిల్లల్ని పెరస్సు జరహును కంటది. ఆ పెరస్సు జరహే ఇక్కడ వంశావళిలో లెక్కించబడ్డారు. ఆ పెరస్సు యోధా నుండే రావాలి వాళ్ళు. ఆల్రెడీ ఇద్దరు కుమారులు చనిపోయారు. మరి చిన్నవాడు ఉన్నాడు, పెళ్లి చేసే వయసు కాదు. మరి యోధా నుండి, మరి యోధ మారువేషం, యోధని అలా మారువేషంతో ఆ యొక్క తామారు చూసి మారువేషంతో వెళ్ళింది యోధ దగ్గర. ఒక ప్రాంతానికి వస్తున్నాడు అన్నబాటికి అక్కడికి వెళ్ళి ఆ మారువేషంలో తన మామగారి ద్వారాగా పిల్లల్ని కంటది. దీనిని మత్తయ్య గారు తన వంశావళిలో లెక్కించడం జరిగింది. ఒక స్త్రీ అయిపోయింది. తామారునందు పెరస్సును జరహును కనెను. పెరస్సు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇక్కడ ఒక స్త్రీ బయటపడింది. ఇక్కడ సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇక్కడ రాహాబు అంటే ఈ రాహాబు ఇజ్రాయేల్ స్త్రీ అయితే కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నాడు దేవుడు? ఏమైనా వంశావళిలో ఎందుకు చేర్చాడయ్యా అంటే దాని గురించి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. రాహాబు సందర్భం చూస్తే ఇక్కడ మనం ఇజ్రాయేల్ జనాంగం ఇక్కడ అక్కడ ఐగుప్తు నుండి కానానుకు ప్రవేశించేశారు. యోర్దాను నది దాటిన తర్వాత, నది దాటిన తర్వాత కానాను ప్రాంతానికి వచ్చేసారు. కానాను ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు జనాలు, అక్కడ జనాలు ఉన్నారు. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్న ప్రాంతంలో ఖాళీ ల్యాండ్ అయితే లేదు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతంలో వేరే జనాలు ఉన్నారు. మరి ఆ వేరే జనాలు వెళ్ళిపోవాలంటే, మరి అక్కడ నివసించాలంటే, వీళ్ళు అక్కడ ఉండాలంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. మరి వీళ్ళకి ఇచ్చేసాడు కాబట్టి దేవుడు. మరి అలాంటప్పుడు ఆ ఊరిలో, ఆ పట్టణంలో అసలు ఆ జనాలు ఏంటి, వాళ్ళ జనసాంద్రత ఏంటి, ఆ సంఖ్య ఏంటని తెలుసుకోమని ఒక పంపిస్తాడు. ఇజ్రాయేల్కి చెందినటువంటి వారిని ఎరుకో పట్టణం ఆమె పాత్ర ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయేల్ దాచిపెట్టింది. అంటే ఆ ఎరుకో పట్టణానికి ఈమె ఇల్లు కూడా, ఎరుకో పట్టణానికి పెద్ద చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఆ చుట్టూ ప్రహరీ గోడ మీద పైన ఉంటుందన్నమాట ఈమె ఇల్లు. ఆ ప్రహరీ అంటే పెద్ద గోడ మీదే ఈమె ఇల్లు కట్టుకుంది. ఆ గోడ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ గోడ నుండి పైకి ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే ఇక ఈమె ఇంట్లో నుండి ఎలా సాయం చేసింది, ఎలా హెల్ప్ చేసింది వాళ్ళని. వాళ్ళు ఆ ఊరోళ్ళు కూడా వచ్చి అడిగారు, ఏరి ఎక్కడ ఉన్నారు ఏరి అన్నాడు. అడిగినప్పుడు ఇదిగో లేరు, అటు వెళ్ళిపోయారని ఆమె వాళ్ళ ఇంట్లో దాచిపెట్టడం, అవన్నీ కూడా అప్పుడు దేవుణ్ణి ఇజ్రాయేలు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు కానీ, దేవుడు ఇజ్రాయేల్ పట్ల చేసిన గొప్ప కార్యాలను కానీ, ఇవన్నీ కూడా కళ్ళారా ఎందే ఆమె ఎనది కళ్ళారా ఆయన చెబుతుంది. ఆ దేవుడు గురించి సాక్ష్యం చెబుతుంది. ఇదిగో దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చాడంటే ఎంత గొప్ప వండర్ఫుల్
అని వీళ్ళకి సాక్ష్యం మీరు పోయి ఆ దేశంలో ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి తిష్బీయుడి వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. షిత్తీమును వద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్యంట చేరి అక్కడ దిగగా దేశమును వేగులు వాగురగుడు ఇజ్రాయేల్ యొద్ద నుండి మనుషులను రాత్రివేళ అక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారిని ఈ దేశమంతట వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చారో నేను ఎరగను. చీకటబడు చుండగా గవిని వేయబడి వేళ ఆ మనుషులను వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకుందరు అని తన మెద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుల పక్కలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవు మార్గమున వారిని తరిమిపోయి మనుషులు బయలు వెళ్ళిపోయాను. ఇక్కడ రాహాబు సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక్కడ వేశ్య అయితే రాహాబు కానాను స్త్రీ వేశ్య, మాజీ వేశ్య. అయితే దేవుడు ఏమనో వంశావళిలో కలపడం కృప, వంశావళిలో కలపడం ఆయన కృప. ఆమె పాత జీవితం వదిలింది, రక్షణ పొందింది. రక్షణ పొందటమే కాదు, తన ఇంటి వారికి కూడా రక్షణ ఇప్పించింది. రాహాబు విశ్వాసుల జాబితాలో చేరింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో విశ్వాసుల జాబితాలో చేరింది. యాకోబు పత్రికలో యాకోబు గారి ఏమి సెలవిస్తున్నాడో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రికలో యాకోబు గారు ఏం సెలవిస్తున్నాడో ఒకసారి చూద్దాం మనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబును వేసి కూడా దోతలను చేర్చుకుని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది. ఆ పని చేసింది వర్క్. ఇదిగో అసలైన దేవుడు ఈయనే, అసలు రక్షకుడు ఈయనే, అసలు రక్షించేవాడు ఈయనే అని నమ్మింది, అని విశ్వసించింది. ఇజ్రాయేల్ జనాంగంలో కలుపుకున్నాడు దేవుడు. కానాను స్త్రీని ఇజ్రాయేల్ జనాంగంలో కలిపేసుకున్నాడు, వంశావళిలో కలుపుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక వంశావళిని చూసినప్పుడు ఆ వంశావళిలో మనం చూస్తున్నాం. ఆ స్త్రీలలో, ఆ వంశావళిలో ఆ స్త్రీని కూడా యాడ్ చేయడం మనం చూస్తున్నాము. కడమ స్త్రీలను ఎందుకు యాడ్ చేయలేదంటే వాళ్ళు సాధారణంగా మామూలుగా ఉండవాళ్ళు. మరి ఈ నలుగురు స్త్రీలను ఎందుకు యాడ్ చేశారంటే వీళ్ళలో ప్రత్యేకత ఏదో ఉంది, దాన్ని చూడాలి మనం. మరి కడమ స్త్రీలను ఎందుకు యాడ్ చేయలేదంటే వాళ్ళలో ఏమీ లేదు, దేవుడు ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళని కూడా వాళ్ళ ద్వారాగా క్రీస్తుని ముందుకు తీసుకెళ్ళాలని ఎన్నుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఒక ప్రత్యేక, అంటే వీళ్ళు వేరే దాని నుండి కన్వర్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు వేరే సాటి నుండి కన్వర్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ మత్తయి గారు తన గ్రంథంలో రాశాడు, దేవుడు రాయించాడు. యోధ తామారందు పెరసను జరహును కనెను, పెరస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదామును కనెను, అమినాదాబు నయసోరును కనెను, నయసోరు సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది మనకి. ఆ స్త్రీ గురించి మనం తర్వాత విషయాల్లో ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకే మీకే వందనాలు. మరి యొక్క మత్తయి సువార్త ధ్యానంలో మరి మేము ఉండగా మీ యొక్క నడిపింపు కాపుదల మాకు దయచేయండి. ప్రతి విషయంలో మీకు మహిమ ఘనత కలగటానికి, మరి ఎలా చదవాలో ఏంటో అభ్యసించడానికి, ప్రతీది కూడా తండ్రి నేర్చుకునేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను.